ఐఎమ్ కంప్లీట్లీ ఫెయిలియర్. బట్ నేను ఫెయిల్ అయినా పర్వాలేదు, కానీ నా వల్ల చాలా మంది సక్సెస్ అవ్వాలి, నేను వాళ్ళందరిలోనే నన్ను చూసుకోవాలని చెప్పి అలా పుట్టింది డిసైడ్ అయ్యాను. ఈ పవన్ సార్ స్టాటిస్టిక్స్. పవన్ స్టడీ 29 పోస్ట్ నోటిఫికేషన్ వచ్చింది ఫస్ట్. అందులో 24 ఫిల్ చేశారు, ఒక 5 క్వాలిఫై అవ్వలేదని చెప్పి ఇవ్వలేదు. 25లో 18 సెలక్షన్స్ వచ్చాయి. మనం సాధించలేంది మన దగ్గర కోచింగ్ తీసుకున్న పిల్లలు సాధిస్తే అంతకు మించి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. వాళ్ళందరూ లైఫ్ లో సెటిల్ అవుతుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. విడుదలయ్యే నోటిఫికేషన్ కానీ ఇప్పుడు జరగబోయే ఎగ్జామ్ కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ 5 ఏళ్లకు కానీ మళ్ళీ ఇది రాదు. ఈ ఆపర్చునిటీని కనుక కరెక్ట్గా యూజ్ చేసుకుంటే, సో కాంపిటీషన్ తక్కువ ఉంటుంది, కరెక్ట్ ప్రాపర్ గైడెన్స్ కనుక మీరు తీసుకుంటే డెఫినెట్గా ఇందులో సక్సెస్ అవుతుంది. నార్మల్ డిగ్రీ చదివిన వాళ్ళు ఎవరైనా ఇది నేర్చుకోవచ్చు అంటారా? డేటా సైంటిస్ట్ కింద వెళ్ళొచ్చు, బిజినెస్ అనలిస్ట్ కింద వెళ్ళొచ్చు, రిస్క్ అనలిస్ట్ కింద వెళ్ళొచ్చు, ఏఐ అండ్ ఎంఎల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, వీటన్నిటికీ స్టాటిస్టిక్స్ బేస్ ఉంటుంది. మీ ఇన్స్టిట్యూట్లో ఏమేం కోర్సెస్ ఆఫర్ ఉన్నాయి? కమింగ్ నోటిఫికేషన్ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఉంది కాబట్టి దాని మీద ఫోకస్ చేస్తున్నాం కంప్లీటెడ్గా. అంటే ఆన్లైన్ క్లాసెస్ మనకి ఎన్ని గంటలు ఉంటుంది ఒక రోజులో? నేను ప్రజెంట్ తెలుగు మీడియం సెపరేట్గా చెప్తున్నా, ఇంగ్లీష్ మీడియం సెపరేట్గా చెప్తున్నా. ఇంగ్లీష్ మీడియం 2 hours చెప్తాను. ఇన్నాళ్ళుగా ఎంతమంది మీ దగ్గర కోచింగ్ తీసుకుని ఉద్యోగాలు సాధించారు అంటే? కోర్సెస్లో పరంగా కానీ, లేకపోతే నా బుక్స్ తీసుకున్న వాళ్ళు కానీ, ఓవరాల్గా ఇప్పుడు నా దగ్గర నియర్లీ ఒక 3000 స్టూడెంట్స్ ఉన్నారు. యాప్ డౌన్లోడ్స్ అయితే 6000 అబోవ్ ఉన్నారు. నీ జాబ్ మిస్ అవ్వడం అనేది ఇంతమంది స్టూడెంట్స్ ఉద్యోగాల కోసమే. యాక్చువల్గా 2025లో 21 రిక్రూట్మెంట్ అయిపోయిన తర్వాత అందులో 5 పోస్టులు మిగిలిపోయాయని చెప్పారు. 5లో 3 వచ్చాయి మా దాంట్లో. అంటే దీనికి సపరేట్ ఎగ్జామ్ ఉంది ఏదైనా? దీనికి స్టాటిస్టిక్స్ క్వాలిఫికేషన్ ఉండాలి. సివిల్సే రాస్తారు. ఇప్పుడు బడ్జెట్ ప్రిపరేషన్స్ కానీ, ఎకనామిక్ సర్వీస్ రిపోర్ట్స్ ఇవన్నీ ప్రిపేర్ చేసేదంతా ఐఏఎస్ఎస్లో చేస్తారు. ఆ కేడర్ లెవెల్కి వెళ్ళొచ్చు. స్టూడెంట్స్కి ఇప్పుడు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ డూస్ అండ్ డోంట్స్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే మీరు ఏం చెప్తారు? మెయిన్గా స్టాటిస్టిక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫియర్ వదిలేయాలి. చాలామందికి ఫియర్ ఉంది. అలా సబ్జెక్ట్ ఓరియంటేషన్గా రియల్ లైఫ్ అప్లికేషన్ జోడించి చదివితే చాలా ఈజీగా అర్థమవుతుంది. ఒక ఉద్యోగం సాధించాలి అనుకునే వాళ్ళకి, సిన్సియర్గా ఎఫర్ట్స్ పెట్టే వాళ్ళకి రైట్ పర్సన్ పవన్ స్టాటిస్టిక్స్ అనేది అయితే నేను గట్టిగా చెప్పగలుగుతాను. స్టూడెంట్స్ దగ్గర ఫీజులు తీసేసుకున్నాము అలా కాదు, నేను ఇది ఒక మోటివ్గా పెట్టుకున్నాను. ఎందుకంటే నేను ఒకసారి సఫర్ అయ్యాను. ఫ్యూచర్లో పవన్ స్టాటిస్టిక్స్లో ఎవరైనా సరే ఫ్రీగా కోర్సెస్ తీసుకోండి. ఫ్రీగా పెట్టేస్తే ఇంకా మీకు ఇన్కమ్ ఎలా ఉంటుంది మరి? ఈవెన్ ఖాన్ సార్ కూడా అంతే కదా. మా దగ్గర కోర్సెస్ తీసుకున్న వాళ్ళకి బుక్స్ ఫ్రీగా ఇస్తున్నాం, టెస్ట్ సిరీస్ కంప్లీటెడ్గా ఇస్తున్నాం, కంప్యూటర్స్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం. దట్స్ సో నైస్. వీటన్నిటి కోసం మేము తీసుకుంటున్నాం తప్ప. పవన్ అంటే యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఒకసారి మా కోసం వివరంగా చెప్తాను. పవన్ స్టాటిస్టిక్స్ అని కొడితే యాప్ డైరెక్ట్గా వచ్చేస్తుంది. యూట్యూబ్ ఛానల్లో ప్రతి క్లాస్కి కూడా మేము డిస్క్రిప్షన్ ఇచ్చాం, లింక్ అనేది. సో ఆ లింక్ ద్వారా తీసుకుని కోర్స్ జాయిన్ అవ్వచ్చు. ఆన్లైన్ మీరు క్లాస్ చెప్తున్నప్పుడే లేకపోతే డౌట్స్ కోసం సపరేట్గా అన్న పెట్టి? ఎవ్రీడే 1 hour డౌట్స్ క్లాసెస్ కండక్ట్ చేస్తుంటాము. అది 1-to-1 కరెస్పాండెన్స్లో ఉంటుంది మ్యాక్సిమం. ప్రతి ఒక్కరికి మీరు డైరెక్ట్గా టచ్లో ఉంటారు. ఎస్. ఎందుకంటే ఇక్కడ మాకు జనరల్గా యూపీఎస్సీ దాంట్లో ఏంటంటే మాకు టెస్ట్ పేపర్లు ఇచ్చారండి, ఎగ్జామ్ రాసామండి, మాకు ఎందరో కరెక్ట్ చేసి ఇవ్వలేదండి, మాకు ప్రిలిమ్స్ టైం కూడా దగ్గరికి వచ్చేసిందండి, మేము ఎక్కడున్నామో కూడా మాకు తెలియట్లేదు. మేము ఆల్రెడీ సిఎంఎస్ అని ఫాలో అవుతున్నాం. సో ఆటోమేటిక్గా టెస్ట్ సబ్మిట్ కొట్టగానే రిజల్ట్ వచ్చేసి అండ్ మీరు పెట్టిన రాంగ్ ఆన్సర్స్, కరెక్ట్ ఆన్సర్స్, ఎవ్రీథింగ్ అనాలిసిస్ కూడా ఇచ్చేసి అలాంటి సాఫ్ట్వేర్ మెయింటైన్ చేస్తుంది. ఆల్ ఓవర్గా మనం చూసుకుంటే స్టాటిస్టిక్స్ ఎక్కడెక్కడ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అనేది. ఇప్పుడు స్టాటిస్టిక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్ గవర్నమెంట్స్లో వస్తుంది జాబ్, సెంట్రల్ గవర్నమెంట్స్లో రావచ్చు, లేదా ఆర్బీఐలో కూడా పోస్టులు పడతాయి.